అడుగుతున్నారు కదా, గ్రామ పంచాయతీలకు ఏం డబ్బులు ఇస్తున్నారని. గ్రామ పంచాయతీలకు మరో 387 కోట్లట కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందట. ఇగో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడతగా 387 కోట్లు గురువారం కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ విడతగా 259 కోట్ల 36 లక్షలు వచ్చినాయట. తాజా నిధులతో కలిపి మొత్తం రెండు విడతల్లో కలిపి 646 కోట్ల 36 లక్షలు విడుదల చేసిరట. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి పథకాలు, సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు వెచ్చించాలి. సో మొత్తం ఎంత రావాలి? 15 ఆర్థిక సంఘం నుంచి దాని కింద 3000 కోట్లు రావాలి. ఎంత వచ్చినాయి? 646 కోట్లు వచ్చినాయి. ఇంకా అవి వీళ్ళ అకౌంట్లకు పోలే. ఇప్పటికీ విడుదలైనవి పోగా ఇంకా 2353 కోట్లు రావాలి. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆలోపే వాటిని విడుదల చేయాల్సి ఉంటుంది. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి కేంద్రం కోరిన సమాచారం, నిధుల వినియోగ వివరాలు సమర్పించామని మంత్రి సీతక్క తెలిపారు. సో ఇది మరి ఖర్చు పెట్టాలి తొందరగా, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి గ్రామాలు. ఇవి దేనికి సరిపోయి 600 కోట్లు, మళ్ళీ 12,000 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రము ఇచ్చే అక్కడి నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి మీరు ఒక 3,000 కోట్లు యాడ్ చేయండి అవసరమైతే. నిన్న కార్మిక సంఘాలు, కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. భారత్ బంద్ నిర్వహించారు. ఇందిరా పార్క్ దగ్గర కూడా నిన్న ధర్నా జరిగింది చాలా పెద్ద ఎత్తున. ఎవరు అడుగుతున్నారు కదా, గ్రామ పంచాయతీలకు ఏం డబ్బులు ఇస్తున్నారని. గ్రామ పంచాయతీలకు మరో 387 కోట్లట కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిందట. ఇగో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15 ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా రెండో విడతగా 387 కోట్లు గురువారం కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే ఫస్ట్ విడతగా 259 కోట్ల 36 లక్షలు వచ్చినాయట. తాజా నిధులతో కలిపి మొత్తం రెండు విడతల్లో కలిపి 646 కోట్ల 36 లక్షలు విడుదల చేసిరట. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి పథకాలు, సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు వెచ్చించాలి. సో మొత్తం ఎంత రావాలి? 15 ఆర్థిక సంఘం నుంచి దాని కింద 3000 కోట్లు రావాలి. ఎంత వచ్చినాయి? 646 కోట్లు వచ్చినాయి. ఇంకా అవి వీళ్ళ అకౌంట్లకు పోలే. ఇప్పటికీ విడుదలైనవి పోగా ఇంకా 2353 కోట్లు రావాలి. వచ్చే నెలలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఆలోపే వాటిని విడుదల చేయాల్సి ఉంటుంది. పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈ సందర్భంగా కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి కేంద్రం కోరిన సమాచారం, నిధుల వినియోగ వివరాలు సమర్పించామని మంత్రి సీతక్క తెలిపారు. సో ఇది మరి ఖర్చు పెట్టాలి తొందరగా, ఎందుకంటే చాలా దారుణంగా ఉన్నాయి గ్రామాలు. ఇవి దేనికి సరిపోయి 600 కోట్లు, మళ్ళీ 12,000 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రము ఇచ్చే అక్కడి నుంచి వచ్చే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి మీరు ఒక 3,000 కోట్లు యాడ్ చేయండి అవసరమైతే. నిన్న కార్మిక సంఘాలు, కార్మికులంతా రోడ్ల మీదకి వచ్చారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, రైతు వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. భారత్ బంద్ నిర్వహించారు. ఇందిరా పార్క్ దగ్గర కూడా నిన్న ధర్నా జరిగింది చాలా పెద్ద ఎత్తున.